నమస్తే భయ్య. నమస్తే అన్న, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి ఇంకా సినిమాల్లోకి రాకముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే తెచ్చుకున్నారు. మరి అతను లుక్ కట్అవుట్ ఎలా అనిపించింది? లుక్ పరంగా చూసుకుంటే అన్న బాగానే ఉన్నాడు. ఎట్లా అంటే ఒక రకంగా చూసుకుంటే లుక్ పరంగా అయితే ఒక విజయ్ దేవరకొండలో లైగర్ సినిమా ఉంది చూడండి, ఆ చెస్ట్ ప్యాక్ కానీ లుక్ కానీ ఆ విధంగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు, పర్లేదు. కాబట్టి సినిమా పరంగా అయితే వాళ్ళ నాన్న అయితే అదే పవన్ కళ్యాణ్ అంతా అయితే ఎదుగుతాడని గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే సినిమాలు అతని మాత్రం అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ లాగాను, మళ్ళీ ఈ మధ్యలో వచ్చింది చూడండి కొత్త సినిమా, అలాంటి మూవీలు మాత్రం భీమ్లా నాయక్ అలాంటి మూవీలు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము అతని దగ్గర నుంచి. ఇక మామూలుగా ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అలా అలా ఎదిగే పాయింట్ అవకాశం ఉంది అనుకోండి. ఓజీలో ఉన్నాడు అనుకుంటున్నారు, కరెక్టే, వాస్తవమే. కానీ ఓజీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఆయన క్లిక్ అయ్యే అవకాశాలు అయితే అనిపిస్తలేదు. ఓకే, లాంచింగ్ ఎలాంటి సినిమా పడితే తన స్టార్ అవుతాడు అనిపిస్తుంది? లాంచింగ్ అంటే ఈ మధ్యలో మన యాంకర్ సుమా ఉంది చూడండి, యాంకర్ సుమా వల్ల పబ్లికం అలాంటి ఒక సినిమా పడితే మాత్రం క్లిక్ అవుతాడు. ఆ సినిమా ప్రభాస్ రేంజ్ లో ఉన్నాడు. అవునవును, చాలా మంది ఆ హీరో గురించి చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే మరీ మాట్లాడుకున్నంత అయితే ఎక్స్పెక్టేషన్ అయితే జరగదు, హైప్ అంతా రాదు. అదే సుమా యాంకర్ వాళ్ళ కొడుకు ఆ హీరో లాంటి ఒక మంచి చిన్న చిన్న రోల్స్ అలాంటి సినిమాలు స్టోరీలు పడితే మాత్రం క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో సుహాస్ సినిమా వచ్చింది చూడండి, ఇది అంబాజీపేట మ్యారేజ్ మాట, అలాంటి చిన్న కంటెంట్ రావాలా కానీ సినిమా హైప్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇంకేంటంటే సుహాస్ కంటే ఈ చిన్న చిన్న హీరోల కంటే బెటర్ లుక్స్ ఉన్నాయి వాడి దగ్గర. ఆయన ఒక రెండు సినిమా ఫస్ట్ లుక్ ఒక సినిమాతోటే లేస్తాడని గ్యారంటీ ఇవ్వలేము, ఒక 2-3 సినిమాలు దాటంగానే ఆయన ఖచ్చితంగా లేస్తాడన్న, ఇది మాత్రం గ్యారంటీ. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ కానీ వీళ్ళకి మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ కంటిన్యూ చేస్తాడు ఇతను కూడా. ఇగో వాళ్ళ సపోర్ట్ ఇలా కంటిన్యూ ఉంటే అన్న, ఆయన లుక్స్ కట్అవుట్స్ ఇదే విధంగా ఉంటే మాత్రం ఆయన వాళ్ళని మించి వెళ్ళిపోతాడు అన్న, ఇది మాత్రం ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మీరు అన్నీ చూస్తుంటారు కదా? పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే ఆల్మోస్ట్ అన్ని చూస్తాము. ఇప్పుడు ఆయన రీమేక్ ఏదైనా చేయాలంటే ఏ సినిమా చేస్తే బాగుంటుంది? అంటే తండ్రి రీమేక్ చేసుకుంటే ఇది బాగుంటుంది అని అనిపించే సినిమా కూడా చెప్పండి. ప్రేమ, బద్రి, ఖుషి, తమ్ముడు. ఖుషి లాంటిది అన్న, ఖుషి లాంటిది. జానీ అంత మామూలుగా కానీ ఖుషి లేకుంటే తమ్ముడు అన్న, తమ్ముడు అయితే హైలైట్ అన్న. నాకు ఇప్పటికీ ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తమ్ముడు లాంటి సినిమా ఒకటి పడాలన్నా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ అంటే పవన్ కళ్యాణ్ కంటే అతని కొడుకుకు తమ్ముడు లాంటి సినిమా పడితేనా బ్లాక్ బస్టర్ హిట్. ఇక దాన్ని ఇక అసలు మనం ఇక మాటలో చెప్పలేం అంతే. ఇక ఎందుకంటే తమ్ముడు సినిమా ఉందా, ఆ తమ్ముడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడా, ఆ పవన్ కళ్యాణ్ కంటే అతని కొడుకును ఊహించుకోండి ఒక్కసారి, అమ్మ అద్రిపోద్ది, రియల్గా చాలా అద్రిపోద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అంత కట్అవుట్స్ అస్సలు లేవు. ఒకప్పుడు గురించి కూడా మాట్లాడుకుంటే కట్అవుట్స్ లేవు. ఇప్పుడైతే అసలు ఫ్యామిలీ బ్యాక్ అంటే నడిచిపోతుంది అట్లుంది. వాళ్ళ కొడుకు అంటే వేరే లెవెల్ అన్న, ఇంకంతే ఇక చెప్పలేం. ఇప్పుడు లైగర్లో విజయ్ దేవరకొండ ఎలా ఉన్నాడో అలాంటి మించి కట్అవుట్ వస్తుంది అన్న, అతనికి మాత్రం వేరే లెవెల్ వస్తుంది. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి ఇంకా హీరో అవ్వలేదు, సినిమా తీయలేదు, కానీ అప్పుడే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, కట్అవుట్ కి ఫ్యాన్స్ అయిపోయి ఆల్రెడీ బ్యానర్లు కూడా కట్టేస్తున్నారు ఆయనకి. సో మరి రాణిస్తాడా హీరోగా వస్తే? ఏందన్నా కట్అవుట్ ఎట్టుంది చూసినావు అసలు నువ్వు? ఏదో పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఉంది కదా, ఇది 6 అడుగుల బుల్లెట్ అయితే నేను ఇంతవరకు చూడలే. కానీ ఇంకా అకిరానందం చూస్తే మాత్రం బుల్లెట్ కాదు కదా, దాన్ని అమ్మమ్మ కూడా మించిండాడు. చిరుతపుల్ని అయితే క్లియర్గా చూసిండాం మనం, మీరు కూడా చూసిండా, నేను కూడా చూసిండాను. చిరుతపులిని తలదనే లేకున్నాడు. ఏందన్నా ఏజ్ ఏంది, ఆ కట్అవుట్ ఏంది, ఆ గ్లామర్ ఏంది, అసలు బాబా వేరే లెవెల్లో ఉన్నాడన్న. అందమైతే ఇంకా చెప్పకూడదు, కానీ వాళ్ళ నాన్నను వాళ్ళ పెదనాన్న కూడా మించిపోతాడు. గ్లామర్ బలి ఉన్నాడు. అదే బాటలో రాణిస్తాడు ఇతను, ఖచ్చితంగా రాణిస్తా అన్న. మాసే కాదు, క్లాసే కాదు, ఆయన చూపు, ఆయన కట్అవుట్ చూస్తా అంటే ఇండస్ట్రీని అసలు రెబల్ స్టార్ కాదు, ఊపెట్టేట్టు కనపడుతున్నాడు. అసలు వేరే లెవెల్ ఉన్నాయి సార్. అయితే ఆయన మొదటి సినిమా చేస్తే ఒకవేళ మీరు సలహా ఇవ్వాలంటే ఎలాంటిది ఇస్తారు? ఇలాంటి చేస్తే తను తొందరగా పైకి వస్తాడు ఫస్ట్ సినిమా అనేది. అట్లానా అన్న? నేనైతే ఏపీ నుంచి వచ్చిన ఇడికి, మాది రాయలసీమ, నాలగడ్డ మాది. మా సైడ్ అయితే విపరీతంగా ఫ్యాక్షన్ సినిమాలు బాగా ఆదరిస్తాం మేము. బోయపాటికి ఫుల్ ఫ్యాన్ నేను. బోయపాటి సినిమాలు చూసి ఇక్కడికి వచ్చిన, యాక్టర్ అయ్యేదానికి నేను కూడా వచ్చిన, స్పీచ్ నేను కూడా ఇస్తాను. ఇప్పుడు మాకు ఫ్యాక్షన్ సినిమాలు ఇష్టం కాబట్టి, మాది రాయలసీమ కాబట్టి, ఫ్యాక్షన్ సినిమా తరహాలో కనుక అకిరానందన్ సినిమా పడితే మాత్రం ఆలగడ్డలో మొన్న ఫ్యాక్షన్ లేదు, కరెక్టే, ఎక్కువ ఏం లేదు, క్లిక్ గాడేమైందన్న. మొన్న డాకు మహారాజు గారి థియేటర్లు స్పీకర్లు పగిలేము ఆలగడ్డలో, రామలక్ష్మి థియేటర్లో. అకిరానందన్కి కనుక ఒక ఫ్యాక్షన్ సినిమా పడిందంటే, ఆయనకు పడే ఫైట్ సీన్లు పెట్టినారంటే థియేటర్లు తగలబడిపోతాయి. అకిరానందన్కు నేను చెప్తానా, మంచి ఫ్యాక్షన్ సినిమా అన్న,
మంచి ఫ్యాక్షన్ సినిమా కనుక పడితే కనుక మిర్చి టైపే కాదు, చెన్నకేశవ శివరెడ్డి, ఇంద్ర అంత పెద్ద తరహా కాకుండా అంటే ఈయన ఏజ్ని బట్టి, ఈయన బాడీ లాంగ్వేజ్ను, ఈయన కెపాసిటీని బట్టి మంచి ఫ్యాక్షన్ సినిమా కనుక తీస్తే కనుక చూస్తుంటారు కదా, ఆయన సినిమాలో ఇతను ఇది రీమేక్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? రీమేక్ తీయచ్చు కానీ కొంచెం రీమేక్గా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ కనుక రీమేక్ చేస్తే కనుక అకిరానంద్ అనుకో థియేటర్లు తగలబడిపోతాయి. నమస్తే అన్న. నమస్తే బ్రో. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని చూసారా? ఎట్లా ఉన్నాడు? కట్అవుట్ ఎట్లా ఉంది? ప్రభాస్ లాగా ఉన్నాడు, ప్రభాస్ లాగా ఒళ్ళు హైటు. సో పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ ఉంది. అంటే ఇంకా సినిమాల్లోకి రాలా కానీ అప్పుడే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, అప్పుడే బ్యానర్లు కడుతున్నారు. మరి ఖచ్చితంగా ఒక మాస్ హీరో అవుతాడా వాళ్ళ పెదనాన్న, బాబాయ్, నాన్న అనేలాగా? అదా ఆయన ఆగుతాడు. ఆయన నట్టి వాళ్ళని ఫస్ట్ మూవీస్ ఏదైనా చెప్పమలుతుంది. ఆయన వాయిస్ ఎట్టా, యాటిట్యూడ్ ఎట్టా అదంతా చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది. సో చూస్తారు. ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇలానే రీసెంట్గా ఓన్లీ ఫొటోస్ వీడియోస్ మట్టుదా వస్తుంది తప్ప ఆయన వాయిస్ ఎట్టా ఉంది, ఆయన బిహేవియర్ ఎట్టా అదంతా తెలిస్తేదా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది. ఇంకా వయసు దాన్ని చదువుకోవాలి అబ్బాయి, చదువు ఇంకా అయిపోయిందా అదా, ఇంకా డిగ్రీ అయ్యకుండా ఇంకా డబుల్ డిగ్రీ ఏదో చేస్తాడు. చూస్తారు. ఇప్పుడు మొదటి సినిమా ఎట్లాంటి సినిమా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆయన సినిమాలన్నీ చూస్తారు కదా మీరు. లవ్ స్టోరీ దా పవన్ కళ్యాణ్ బిగినింగ్ స్టోరీలో లవ్ స్టోరీ దాన్ని ఎత్తాడా, ఆయన లవ్ స్టోరీ ఎత్తితే బాగుంటుంది. లవ్ స్టోరీ ప్లస్ కొంచెం యాక్షన్, ఫైట్స్ లైట్గా ఆయన కట్అవుట్గా ఎత్తా. మరి ఇప్పుడు రామ్ చరణ్ గారు ఫస్ట్ చిరుత చేశారు, సో అదే టైప్లో ఈయన అట్లాంటి సినిమా చేసి వర్కౌట్ కదా మాస్ సినిమా? బిగినింగ్ స్టేజ్లో వద్దు, బిగినింగ్ స్టేజ్లో లవ్ స్టోరీ దా, అందరూ లవ్ దా స్టార్టింగ్లో కనెక్ట్ అవుతారు, అందరూ లవ్ సినిమా చేయండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నీ చూసారు, మీరు ఫాలో అయ్యారా? చూసిన. మరి ఆయన సినిమాల్లో ఇతను ఏదైనా రీమేక్ చేస్తే బాగుంటుంది అనిపించి మీకు ఏదైనా సినిమా ఉందా ఇది చేస్తే అతనికి బాగుంటుంది కరెక్ట్గా అని? నాకు యాక్చువల్గా తమిళనాడు తెలుగు సినిమా నేమ్ అంతగా తెలియదు. తమ్ముడు ఓకే, తమ్ముడు చేస్తే బాగుంటుంది. బాక్సింగ్ కాలేజ్ కుర్రాడుగా ఉంటాడు, ప్లస్ అల్లరితనం చేస్తాడు, లవ్ చేస్తాడు, ప్లస్ ఫైట్ ఉంటుంది. సో తమ్ముడు బెటర్. తమ్ముడు ఆల్రెడీ తమ్ముడు అని సినిమా పేరు ఈయన వాడేసుకుంటారు నితిన్ గారు. అవును టైట్ ఏదైనా అదే మరి అతండి టైప్ కంటెంట్. మరి ఆల్రెడీ ఓజీ సినిమాలో కూడా యాక్ట్ చేస్తాడు అంటున్నారు, మరి అది నిజమేనా? వచ్చేటంటే పాపులారిటీ ఇంకా దొరుకుతుంది. సినిమాలో ఆయన నాన్న చేసిన సినిమాలో చేస్తే అంత రాదు కదా క్రెడిట్. సో సోలోగానే సినిమా పడాలి ఇలా ఆయనకు వచ్చే ఇంకా ఫ్యాన్ ఫాలోవర్స్ కొడుకు తెలియని వాళ్ళకు తెలుస్తుంది ఆయన కొడుకు అని చేసేస్తే మనకు ఓన్గా తనిగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఓవరాల్గా మాస్ హీరో గెస్ట్ రోల్గా వచ్చి ఓజీలో గెస్ట్ రోల్గా వచ్చి తర్వాత ఓన్గా సెపరేట్గా తీస్తే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో అందరూ మాస్ హీరో లాగా ఈయన కూడా మాస్ హీరో అవుతాడా? మాస్ హీరో అవుతాడు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి అకిరానందన్ ఇప్పుడు అప్పుడే ఇంకా హీరో అవ్వకముందే బ్యానర్లు కట్అవుట్లు కడుతున్నారు. లుక్ ఎలా ఉంది? లుక్ మాత్రం అదిరిపోయింది అయ్యా. అసలు మాస్ పవర్ స్టార్ తర్వాత మాస్ పవర్ స్టార్ లాగా అనిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో మెగాస్టార్ గారు కానీ పవర్ స్టార్ గారు కానీ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారిలా కానీ అందరు లుక్స్ లాగా ఇతను కూడా రాణిస్తాడు మాస్ హీరో లాగా? రాణిస్తాడు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మాస్ లుక్లో అదర కొడుతున్నాడు. పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ఫాలోయింగ్ వచ్చి పెద్ద హిట్లు అవ్వాలి, అదే కోరుకుంటున్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరం కూడా. అయితే ఫస్ట్ ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది? ఇంకా హీరోగా మరి లుక్ అంతా బాగున్నాడు కానీ ఏది సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ అవుతాడు అనిపిస్తుంది? అంటే ఒక బీభత్సమైన మాస్ స్టోరీ లైక్ రామ్ చరణ్ సమంత చేశారు అలాంటి మూవీ రంగస్థలం. ఆ రంగస్థలం లాంటి ఒక మాస్ ఎలిమెంటెడ్ ఉన్న మూవీ అలా చేస్తే సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అకిరానందన్ అంటే ఆయన చేసిన సినిమాలు చూశారు కదా మీరు? చూశాను. ఆయన సినిమాల్లో ఈయన ఏది రీమేక్ చేస్తే ఇప్పుడు లాంచింగ్ కానీ తర్వాత కానీ ఏదన్నా బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఖుషి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదే ఒరిజినల్ ఖుషి. ఒరిజినల్ ఖుషి. యానిమల్ లాంటి సినిమా పడితే వంగ సందీప్ రెడ్డి. ఎనిమల్ పవన్ కళ్యాణ్ కాదు కదా సార్, అందుకని చెప్పలేదు. ఇప్పుడు ఆయన దగ్గర చేయాలని అందరూ కూడా హీరోలు ఇష్టపడుతున్నారు ఖచ్చితంగా. ఎనిమల్ కూడా బాగుంటుంది సార్. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయడం అంటే కొంచెం టఫే. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి డైరెక్టర్లు అందరూ ఆయన మీద ప్రయోగాలు చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా చేయొచ్చు సార్. చాలా మాస్ సినిమాస్ బాగా హిట్ అయిపోతాయి అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ గారికి ఆల్రెడీ మహేష్ బాబు గారికి కాంపిటీషన్ ఇస్తాను అంటున్నారు. ఆయన వచ్చేసరికి వాళ్ళ పిల్లలు కూడా వచ్చేస్తారు. మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి, బాలయ్య వాళ్ళ అబ్బాయి వచ్చిన పోటీ ఇచ్చి పవర్ స్టార్ అవుతాడు ఆ జనరేషన్ లో. అది చెప్పలేను సార్, ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారు నాకు ఇంకా చూడలేదు. ఈ లుక్ లో మాత్రం ఖచ్చితంగా పవర్ స్టార్ లాగే ఉన్నాడు. అసలు సేమ్ పవర్ స్టార్ లాగే అదిరిపోతుంది మాస్ లుక్.
హైలైట్గా ఆడతాయి అనిపిస్తుంది. మాస్ తండ్రి పేరుని పైకి తీసుకెళ్లి మరి పవర్ స్టార్ రేంజ్కి వెళ్తాడు ఇతను కూడా వెళ్తాడనిపిస్తుందండి. అఖిరానందన్ గారి లుక్స్ చూసారా కొత్తగా? కట్అవుట్ అదిరిపోయింది. మరి బ్యానర్లు కూడా వేసేస్తున్నారు ఆయనకి హీరో అవ్వకుండానే. సూపర్. మీరు ఎట్లా అనుకుంటున్నారు ఆయన లుక్ చూసి? డెవలప్మెంట్ అవుతుంది భయ, దాని ఆపులేం తెలుగు సినిమాని. ఒకదానికి మించిన ఒకటి ఒక సినిమాకి మించిన ఒకటి, ఒక సినిమాకి మించిన ఒక హీరోకి మించిన ఒక హీరో, ఒక కంటెంట్కి మించిన ఇంకొక కంటెంట్, ఒక డైరెక్టర్కి మించిన ఇంకొక డైరెక్టు, ఒక సినిమాకి మించిన ఇంకొక సినిమా. చాలా సంతోషం అవుతుంది. పుష్ప సినిమా ఎక్కడికో పోయింది, తాండేలు ఎక్కడికో పోయింది. వచ్చిన సినిమాలన్నీ నాకు అయితే మస్తు దిల్ ఖుషి. అంటే లుక్ గురించి అడిగినాడు మన పవన్ కళ్యాణ్ గారి లాగా అంతే స్వాగ్ గెడ్డం మాస్ హీరో మెగా డిఫరెంట్ వస్తున్నాయి భయ్య. అన్ని సినిమాలు ఒక తీరుగా, అన్ని లుక్లు ఒక తీరుగా, అన్ని స్టోరీలు ఒక తీరుగా ఉంటే సినిమాలు పోతాయి. అందు గురించి డిఫరెంట్గా వస్తున్నాయి సినిమాలు. మొదటి సినిమా ఎలాంటిది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు భయ్య? ఫస్ట్ సినిమా తీసేవాళ్ళు డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ గుర్తుపెట్టుకోవాల్సిన సినిమా ఏంటంటే, తొలి సినిమా తీసేటప్పుడు ఎవరైనా కానీ ఒకటి అమ్మ లేకపోతే అమ్మాయి, ఈ స్టోరీలతో అయితేనే క్లిక్ అవుతారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసింటారు కదా, ఏ సినిమా చూసినా కానీ, ఎంత పెద్ద హీరో తీసినా కానీ రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అమ్మాయి లవ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆయన సినిమాలో ఇతను ఏది రీమేక్ చేస్తే బాగుంటుంది? ప్రేమికుల రోజు నా బొచ్చులో ప్రేమ నాకు చూపించు. ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలో ఈయన ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బొంగు కాదు అంటే ఆయన గురించి నేను స్టడీ చేయలేవయ్యా. ఆయన ఏదో ఒక సినిమా 2 సినిమాలు వస్తే ఆయన కంటెంట్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఏంటి అనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు మెగా ఫ్యామిలీ అందరిలాగా అతను కూడా రాణిస్తాడా పెద్ద హీరో లాగా, మాస్ హీరో లాగా? 100%. ఎలా ఉంది కట్అవుట్? పులి కడుపులో పులి పుట్టినప్పుడు మేము అని ఎట్లా ఉంటుంది భయ అంటది కానీ అంతే. పిల్లి కడుపులో పిల్లి పుడితే అంటది మ్యావ్ అంటది. అదే పులి కడుపులో పులి పుడితే అంటది. నమస్తే బ్రో. నమస్తే బ్రో. సో అఖిరానందన్ ఇంకా సినిమాల్లోకి రాకముందనే చాలా క్రేజ్, బ్యానర్లు కూడా వేసేస్తారు. ఆరెంజ్కి వెళ్తే బ్యానర్లు పడినాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారి పక్కన చూస్తే హైట్ కట్అవుట్ అంతా బాగున్నాడు. మరి మీకు ఎలా అనిపించింది? అతను ఏంటంటే అఖిరానందన్ మనం చూస్తే ఆ హైట్ కానీ, ఆ పర్సనాలిటీ కానీ, ఆ యాక్టింగ్ కానీ ఎక్కడ తగ్గేది లే అన్నాడు అంతే. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇంకా రామ్ చరణ్, అల్లు అర్జున్ వాళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళు హీరోలు. వాళ్ళని చూసి కూడా అతను నేర్చుకున్నాడు. అతను ఏమని, మనం కూడా సినిమా హీరో అవ్వాలి, మా నాన్నలాగా నేను కూడా కష్టపడాలి, పైకి రావాలి, నేను కూడా ప్రజా సేవ చేయాలని. కాబట్టి ఏంటంటే అతను సినిమాలు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇంకా అఖిరానందన్ ఏ సినిమా చేయగలడో. నాకెందుకు జానీ సినిమా అది నా ఫేవరెట్. అది మరి పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేస్తే ఆయన అప్పుడు అదే మళ్ళీ కొడుకుని పెట్టి వేరేగా తీస్తే అదే ఆయన కొడుకుని పెట్టి పవన్ కళ్యాణ్ గారు తీశారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకుంటే వాళ్ళ కొడుకుని పెట్టి ఓళ్ళే తీశారు చాలామంది. తాత నమస్తే ఒక్క నిమిషం తాత. కానీ ఏమైందంటే మ్యాటర్ ఇక్కడ సినిమాలు చాలామంది తీశారు, చేశారు, ఎన్నెన్నో జరిగాయి. కానీ పేదవాళ్ళ కోసం నిలబడ్డ వాళ్ళు చాలామంది తక్కువ. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాగే ఆయన కొడుకు కూడా పేదవాళ్ళ కోసం పోరాడాలని, నిలబడాలని, సేవ చేయాలని నేను